హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇలా వాయిస్ ఓవర్ చెప్పి నేను చాలా రోజులైందనమాట. ఈసారి నుంచి మీకు వీడియోస్ కూడా లేట్గా రావు, నేనైతే టైంకి పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ స్టడీస్ అనమాట. కొంచెం స్ట్రెస్గా ఉండడం వల్ల చెప్పలేకపోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇవాళ ఏం చేయబోతున్నానో చెప్తాను. అది ఏమిటంటే ఎమ్మి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే దొండకాయలు అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆనియన్ పేస్ట్ కూడా చేసుకొని పక్కన ఉంచండి. అండ్ ఇప్పుడైతే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అదేంటి కరివేపాకు వేస్తే కరివేపాకు మాడిపోతుంది కదా అనుకోవచ్చు. అలా వేయడం వల్ల ఏమిటి అంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఆనియన్ పేస్ట్ అనేది వేసుకొని ఆయిల్ అయితే ఇక్కడ లో ఉన్న వాళ్ళకైతే మంచి రెసిపీ అని చెప్పచ్చు. దొండకాయలు అనేవి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిది. అండ్ ఆనియన్ అనేది ఫ్రై చేసుకున్నాక పేస్ట్, పచ్చిమిరపకాయలు అండ్ ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం, గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదా, రెండు కలిపేసింది, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత అది కొంచెం వాసన పోయిన తర్వాత దొండకాయ ముక్కలు అనేవి వేసుకొని అండ్ మనకి టేస్ట్కి సరిపోయేటట్టు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం కారం వాసన అనేది పోయాక కారం అనేది మనం ఇప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. బికాజ్ కొంచెం గ్రేవీ కింద రావడానికి. అండ్ ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత థిక్ గ్రేవీ కింద ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ అనేది కట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇది మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. అండ్ మనకైతే ఎమ్మి దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టైం టేకెన్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు, సింపుల్ రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.